నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజుల్లో కూడా ఇలాంటి శిష్యులు ఉంటారా అనిపించే ఒక అద్భుతమైన సంఘటన మా ఇంట్లో మా నాన్నగారి జీవితంలో జరిగింది. దాదాపు 35 సంవత్సరాల క్రితం, అంటే 1991-92 బ్యాచ్లో మా నాన్నగారి దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఆయనకు ఒక మరువలేని సన్మానం చేశారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జరిగిన ఈ వేడుక చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది. ఆ అపూర్వ గురు సన్మాన దృశ్యాలను మీరే చూసేయండి. సైన్స్ అంటే కేవలం క్లిష్టమైన పదాలు బొమ్మలు కావని, అది మన చుట్టూ ఉన్న ప్రాణం అని మనకు అర్థమయ్యేలా చెప్పిన వారు గోపాలాచారి మాస్టర్. క్లాస్లోకి వచ్చారంటే చాలు సైన్స్లోని కష్టమైన అంశాలు కూడా ఎంతో సరళంగా మారిపోయేవి. ఆయన వివరిస్తుంటే విజ్ఞాన శాస్త్రం పట్ల మాకు తెలియని ఆసక్తి కలిగేది. గోపాలాచారి మాస్టర్ గారు అంటేనే ఒక నిశ్శబ్దం. ఆయన మాటల్లో ఎప్పుడు ఒక రకమైన సౌమ్యత ఉండేది. ఆ ఓపికే ఈరోజు మమ్మల్ని సమాజంలో స్థిరపడేలా చేసింది. సార్ కేవలం పుస్తకాల్లోని పాఠాలే కాదు, క్రమశిక్షణతో కూడిన జీవితం ఎలా ఉండాలో తన వ్యక్తిత్వం ద్వారా మాకు చూపించారు. ఆయన బోధనలో ఉన్న స్పష్టత, అంకిత భావం మా మెదడును పదును పెట్టాయి. ఈరోజు మనలో చాలామంది సైన్స్ మరియు టెక్నాలజీ రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి నాటి సార్ వేసిన పునాదే కారణం. మాస్టారు, మీరు మాకు నేర్పిన ప్రతి అక్షరం మా ఎదుగుదలకు ఒక మెట్టు అయ్యింది. 34 ఏళ్ళ తర్వాత కూడా మిమ్మల్ని ఇలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా చూస్తుంటే మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని మా శిష్యు బృందం తరపున మనఃపూర్వకంగా కోరుకుంటున్నాం. ఈ చిన్న గౌరవాన్ని, సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. గోపాలాచారి మాస్టారు, మీకు శతకోటి వందనాలు. ఇప్పుడు మన మిత్రుడు బడుగు శ్రీకాంత్ వచ్చి సార్లకి దండ వేసి సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సార్వాణి వచ్చి మేడం గారికి దండ వేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీకాంత్ రాయరాజేంద్రరావుని జ్ఞాపకం అందించవలసిందిగా కోరుతున్నాను. గురువులకు
థ్యాంక్ యూ సార్. ఆ శిశు బృందం తరపున పాదాభివందనం చేస్తున్నాము. స్టూడెంట్స్ అంతా కూడా వెనకొస్తే ఫోటోలో పడతారు. ఇప్పుడు మన శిశు బృందాన్ని ఆశీర్వదిస్తూ గోపాలాచారి మాస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. క్రమంగా ఏమైందంటే 1 month బ్యాక్ నుంచి ఇంకా అన్నీ సోషల్ చెప్పేసి కష్టపడి చెప్పి ఇంకా మానేశాను, చెప్పలేకపోయాను. ఇంకేదన్నా నా వయసు కాస్త అయిపోయిందంటే 82 సంవత్సరాలు వచ్చాయి. దేవుడు మాత్రం ప్రార్థిస్తాను. నేను 1 గంటకు లేస్తాను, ప్రతిరోజు 1 గంటకు లేస్తాను, స్నానం చేసి పూజ చేస్తాం మొదలెడతాను. రకరకాలైన పూజలు ఉంటాయి నాకు, అవన్నీ చేస్తాను. సుమారు 6 hours 6 గంటలు చేస్తాను. నాకు భగవంతుడే నాకు ముఖ్యం. ఇది మిగతావని మానేస్తాను. నేను దేవుడి పూజే మామూలుగా హాల్లో కూర్చుంటాను, టీవీలో చేస్తూ కూర్చుంటాను. ఎవరిలో వస్తుంటారు ఇంటికి, వాళ్ళతో కొంచెం మాట్లాడుతూ ఉంటాను. అలాగే భగవంతుడి యొక్క దయ అంతా కూడా ఇలా ఉంటాను. మీకు కూడా భగవంతుడు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి, అందరూ హాయిగా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి, ప్రతివాడు కూడా మీ అందరూ కూడా 100 సంవత్సరాలుగా కూడా బతికి ఉండాలి. కంపల్సరిగా మినిమం 100 years కంపల్సరిగా బతికి ఉండాలి. అదే నేను కోరుతున్నాను. భగవంతుడు నా మాట వింటాడు. భగవంతుడే నాలో ఉన్నాడు. భగవంతుడు పూజిస్తూ ఉంటాను. నేను ఇవాళ పూజించడం కాదు, అది 80 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నాను దేవుడు నేను. అంటే భగవంతుడికి ఏం చేస్తున్నానంటే, మీకు అందరికీ కూడా న్యాయం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, పిల్లలందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నానండి. అది మీకు అందరికీ కూడా భగవంతుడి యొక్క దయ ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. భగవంతుడు ప్రార్థిస్తాను రోజు కూడా, ఇవాళ నుంచి రోజు కూడా ప్రార్థిస్తాను. మీ అందరి గురించి పేర్లు ఎక్కలేదని వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తాను. థ్యాంక్ యూ సార్. మర్చిపోయారండి, మ్యాక్సిమం మర్చిపోయారండి. Please do subscribe, share, like and click on bell icon.